హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్లో అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది నా బర్త్డే వ్లాగు. ముందు రోజు మేము పని మీద బయటకు వెళ్ళాము. టౌన్కి వెళ్ళినప్పుడు మా పాప అన్నది, రేపు నీ బర్త్డే కదమ్మా, నువ్వు మెహందీ పెట్టించుకో సరదాగా అనింది. సరేలే, చాలా సంవత్సరాలు అయింది నేను కూడా ఇలా బయట పెట్టించుకుని. అసలు నేను ఎప్పుడు పెట్టించుకోలేదండి చెప్పాలంటే బయట ఇలాగ. ఇదే ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్ చేత అది పెట్టించుకోవడం తప్ప. సో ఈ విధంగా అయితే పెట్టించుకున్నాను. మీరు ఈ వ్లాగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ నాకు దొరికిపోతూనే ఉంటారు. చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు? సబ్బు తేడాక. ఎందుకు సబ్బు తేడాక మీరిద్దరు ఎందుకు? సరే సరే అయితే వచ్చేయండి తొందరగానే. ఇది ఎక్కడికి మీరు? బేకరీకి ఎందుకు వెళ్ళారు? మీకోసమా? తన బర్త్డే నా కోసం ఏం చేయాలా? ఓకే. నేను అడిగానా ఇప్పుడు నిన్ను? అవునా? లేట్ అవుతుంది కదా, పెద్ద ప్లేట్ పెడతారు కదా, ఆ హోటల్ పేరు ఏంటమ్మా? హోటల్ పేరా? ఇది మొన్న చెప్పాను కదా, నండియా. ఏంటమ్మా వీడియో తీస్తున్నావు? ఊరికే. కేక్ అమ్మ, కేక్ కటింగ్ వాళ్ళు పిలుస్తానా అన్నాడు. ఏంటి ఊపిరిలో నాగార్జునలా యాక్ట్ చేయాలని నేను ఇప్పుడు ఇండైరెక్ట్గా అన్నీ చెప్పేస్తాను. ఊరికే చెప్పాను. ఇప్పుడు నేను అడిగాను నిన్ను. చెప్పాలి. గిఫ్ట్ చెప్పు. ఏంటి కొట్టుకోకూడదు చెప్పండి ఇద్దరు. థ్యాంక్ యూ. ఏం చెప్పండి, అంతేనా? వెళ్ళిపోనా నేను బయటికి? ఏంటిది? అమ్మ పడిపోతా. ఏంటిది? వావ్, నా కోసమా? థ్యాంక్ యూ. ఏంటిది? వావ్ గీతు, థ్యాంక్ యూ సో మచ్. అవునండి, నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ తెస్తానని చెప్పి ఇద్దరు అయితే కొట్టేసుకున్నారనమాట. సో ఎట్టకేలకి మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కలిపి ఇచ్చారు. చాక్లెట్ తెచ్చారంట నాకు. ఎట్లాగా ఈ లవ్ సింబల్ చాక్లెట్ మార్నింగ్ బేకరీకి వెళ్ళిందని చెప్పింది కదా, అప్పుడు తీసుకుంది. ఈ చాక్లెట్ అయితే నిజంగా నేను చూడలేదు. కేక్ అయితే చూసాను కానీ ఇది చూడలేదు. బాగుంది కేకు, సారీ చాక్లెట్. వీళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ నేను తెలియనట్టు నటించడం, వీళ్ళేమో నాకు తెలిసిపోద్దని వీళ్ళు కంగారు పడడం, నాకు భలే ఊపిరి సినిమాలో నాగార్జున అది ఉంటుంది కదా, సేమ్ అదే గుర్తొచ్చింది. సో కేక్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఎలా సెటప్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అంతే, మేము నలుగురమే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి వేరేలా ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశారు. యాక్చువల్లీ అసలు ఓదకూడదంట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ నాకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి వీళ్ళు. నిన్నటి నుంచి గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసేస్తానమాట. ఏంటా అనుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు చిన్న చిన్న చేతులతో వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది అయితే రాశారు. నేను చదువుతాను, మీరు వినండి. ఇవన్నీ మెమరీస్ కింద మిగిలిపోతాయి. ఎస్పెషల్లీ నాకు రేపొద్దున చూసుకోవడానికి మిగులుతాయనే ఈ వీడియో షూట్ చేసుకున్నాను. ఈ గ్రీటింగ్ కార్డు ప్రిపేర్ చేస్తున్నాను సేపు నేను ఎక్కడ చూసేస్తానా, నేను ఎక్కడ సర్ప్రైజ్ ఫీల్ అవ్వను అని చెప్పి వాళ్ళు ఎన్ని కుస్తీలు పడ్డారంటే నాకు నిజంగా నవ్వొస్తుంది. చదవాలా? ఓకే. హ్యాపీ బర్త్డే మామ్. I will try to wake up every day early in the morning. I will listen to my parents. I will be kind for everyone. I will eat fruits and green. I will respect my mom and elders. I will do my homeworks on time. I will keep my books and toys neatly. Thank you, Geetu. I love you, mom. My mom name is Shravani. I love you. థ్యాంక్ యూ కన్నయ్య. ఏంటిది ఈ ఆర్ట్ ఏంటి? ఆర్టిస్ట్ బోల్తే ఏది ఇలా బావా నాకు ఫోటో తీ.
సో నేను యాక్చువల్గా బర్త్డే డ్రెస్ నాకు ఇప్పుడు డెలివరీ అయింది అనమాట మింత్రాలో. ఆ టాప్ అయితే వేసుకుని ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళాము. చెప్పేంటి ఏం ఆడేవు? చార్లీ చార్లీ గేమ్. ఆ గేమ్ ఆడితే ఎస్ వస్తే అవునా? పాటలు పాడతారా? ఏం పాటలు పాడతారు? చంద్రముఖి పాట పాడితే దెయ్యం వచ్చేస్తుంది. నువ్వే పెద్ద దెయ్యం, మరి నీకు దెయ్యమా? లోపలైతే చాలా రష్గా ఉందనమాట. చాలాసేపు తర్వాత మాకైతే దొరికింది సీట్ అయితే. సో ఇక్కడైతే మేము లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ లూడో ఆడుతున్నాం అనమాట. మన ఆర్డర్ వచ్చే లోపల ఈలోగా ఆగితే ఆకలైనా మనకి తెలియదని చెప్పి అప్పటికి 2 అయిపోయింది. సో ఇక్కడైతే లూడో ఆడుతున్నాం నేను మా పిల్లలు అందరం కలిసి. సో ఈలోగా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మా పిల్లలు ఎందుకో మండి మండి అని చెప్పి తెగ గోల్ పెడుతున్నారు. సో వాళ్ళ కోసమే మేము మండికి అయితే వెళ్ళామన్నమాట. తినేది చేసేది ఉండదు కానీ హడావిడి మా పిల్లలు. సో ఇలా అయితే మా డే అయితే గడిచిపోయింది హ్యాపీగా, సింపుల్గా. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంతే, ఏమీ ఉండదు, జరిగిన స్టోరీయే. సో అందుకే నేను పెద్దగా వ్లాగ్స్ అవి షూట్ చేయను. ఇంకా కానిచ్చేయడమే, తినేసి ఇంక వెళ్ళిపోయి హ్యాపీగా మధ్యాహ్నం నుంచి అయితే పడుకుని పోయాము. ఎందుకంటే అంత ఎండగా ఉంది నెల్లూరులో. మీ ఊర్లో కూడా ఇంతే ఎండలు ఉన్నాయి? ఎంత ఎండలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఉండేది నెల్లూరులో. సో మీరెంత, ఈ చూస్తున్న వాళ్ళందరూ ఏమేమి ఊర్ల నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బై బై. డూ ఫాలో ఫర్ మోర్